హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఒక వ్యక్తి తన ఇష్టానుసారం వ్యవహరించిన ప్రపంచం ఆయన దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండడం మన వెనుకబాటుతనాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పాతకాలంలో చెంగేజ్ ఖాన్, హిట్లర్ లేదా ఇతర ఏ రూలర్ అయినా తాను స్వాధీనపరుచుకున్న రాజ్యాలపై ఆయనకు హక్కు ఉండేది. తన ఆధిపత్యం చూపించేవాడు. కానీ విడ్డూరం ఏమంటే, ఇంత అడ్వాన్స్డ్ అంటే జనరేషన్లో ఇంత అడ్వాన్స్డ్గా ఎదిగిపోయిన టెక్నాలజీ యుగంలో ప్రపంచమంతా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్న సమయంలో చాలా కంట్రీస్కి తమ ఓన్ డిఫెన్స్ మెకానిజం ఉన్న సమయంలో ఒక ఆటవిక మానసిక ప్రకృతి ఉన్న వ్యక్తి, ఆయనను డొనాల్డ్ ట్రంప్ అంటున్నాము, ఆయన ప్రపంచాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి, అంటే ఒక హాస్టల్లో వార్డన్లా బిహేవ్ చేయడం, తన ఇష్టానుసారం ప్రపంచంలో తన అనైతిక శాసనం సాగించాలని ట్రై చేయడం విడ్డూరం. మనం గమనిస్తే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని యుఎన్ అనే ఒక బాడీని బలపరిచింది అమెరికా. మనం గమనిస్తే తనకు అనువుగానప్పుడు ఆ యుఎన్ బాడీ నుంచి ఈజీగా వైదొలిగింది అమెరికా. మనకు అనుకూలించకపోయినా మనం వీఆర్ స్టిల్ ఎ పార్ట్ ఆఫ్ యుఎన్ బాడీ. మనం ఒక విషయం గమనించాలి. అమెరికా తన ఎకానమీని నిలబెట్టుకోవడానికి తన నోబెల్ కరెన్సీ అయిన డాలర్ని విచ్చలవిడిగా ప్రింట్ చేసి ఏ దేశంలోనైనా దాన్ని చలామణి చేయించి అక్కడ అల్లకల్లోలమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధిపత్యం లేదు. తన కరెన్సీ యొక్క విలువ వల్ల, అంటే అథెంటిసిటీ ఆఫ్ దర్ కరెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్. మనము ఎన్ని బ్రిక్స్ దేశాలు కలిసి యూపీఐ కానివ్వండి, లేదా చైనీస్ కరెన్సీ, రష్యన్ కరెన్సీ ఎన్ని అమల్లోకి తెచ్చిన కంట్రీ టు కంట్రీ అగ్రిమెంట్స్ అయినా స్టిల్ డాలర్కున్న విలువ డాలర్కు ఉంది. చాలామందికి ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ చాలా గందరగోళంగా ఉంటుంది. అది నిజమే. ఒక స్టేట్ అఫైర్స్, ఒక నేషనల్ అఫైర్స్ కన్నా ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేవి ఇంటర్ డిపెండబిలిటీ అదొక అంశం అయితే, ఫ్యూచర్ నీడ్స్ అనేది ఇంకో అవసరం.
ప్రస్తుతానికి మనకు ఈ కంట్రీ అవసరం లేదు, కానీ ఫ్యూచర్లో ఈ కంట్రీ మనకు అవసరం కావచ్చు. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలంక మనకు అవసరం లేదు, బట్ స్ట్రాటజికలీ శ్రీలంక మనకు కావాలి. మాల్దీవులు మన చిన్న ఏదైనా హైదరాబాద్ అంత లేకున్నా మనకు మాల్దీవులు కావాలి. అంటే బంగ్లాదేశ్ మనకు ఎలాంటి థ్రెట్ లేకపోయినా బంగ్లాదేశ్లో స్టెబిలిటీ మనకు కావాలి. మనకు పాకిస్తాన్లో కూడా స్టెబిలిటీ కావాలి. సారీ. నేపాల్ ఇట్స్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. భూటాన్ మనం లెక్క చేయవలసిన అవసరం లేదు, కానీ నేపాల్ భూటాన్లో కూడా మనకు కొద్దిగా స్టెబిలిటీ కావాలి. అంటే మనం కంట్రీస్ని లెక్క చేయకున్నా, మనకు సరితూగకున్నా, ఈ కంట్రీస్లో స్టెబిలిటీ మన ఎకానమీని కొద్దిగా వైబ్రెంట్గా పెడుతుంది. ఒక కంట్రీలో లేదా ఇరుగు పొరుగు కంట్రీలో డిస్టర్బెన్సెస్ అయితే ఆ ఏరియాలో ఏ అలజడి జరిగినా అది ఇండైరెక్ట్గా ఆ పక్కనున్న కంట్రీకి ఏదో రకంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది మనము ప్రస్తుతం ఇండియాతో జరిగే విషయాలు గమనిస్తే తెలుస్తుంది. చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ దాస్ పాయ్, ఎక్స్ ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ అండ్ ఆయన చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, ఆయన మొన్న ఒక బలమైన వాదన చేశాడు. ట్రంప్ పట్టించుకోకున్నా మోదీ పట్టించుకోవాలి. అంటే ట్రంప్ మనను చీపో అంటున్న మన ప్రధానమంత్రి అమెరికాను కన్విన్స్ చేయాలి, మాట్లాడాలి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ డైలాగ్. యూ షుడ్ ఆల్వేస్ ఎంగేజ్ అమెరికా బికాస్ వీఆర్ ఆన్ వీకర్ సైడ్ అన్నాడు. అంటే మనకు ఎంత ఆత్మాభిమానం ఉన్నా మనము అమెరికాపై డైరెక్ట్గా డిపెండ్ లేకున్నా స్టిల్ వీ హ్యావ్ టు హీడ్ వాట్ అమెరికా సేస్. ఎవరు వీ షుడ్ హియర్ వాట్ రష్యా సేస్ అన్నారు. రష్యా చీప్ ఆయిల్ ఇస్తే తీసుకోవాల్సిందే అంటారు, కానీ రష్యా మాట మనం వినవలసిందే అని వారు అన్నారు. కానీ ఇండియాలో చాలా మంది అమెరికా ఎలా అంటే అలా వింటే అయిపోతుంది కదా అనే స్టేజ్కి వచ్చారు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? నరేంద్ర మోదీ చెప్తున్నట్టు భారతదేశం అంత స్ట్రాంగ్గా ఉందా? అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క కాల్ని పాజ్ చేసి ఉంచటం, అంటే పట్టించుకోకపోవటం, అంత స్ట్రెంగ్త్ ఇండియాలో ఉందా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే నరేంద్ర మోదీ మేకపోతు గాంభీర్యం ఏమైనా చూపిస్తున్నాడా? ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ప్రాక్టికల్ ఇండియన్ ఎకానమీ బలహీనపడింది, అన్ఎంప్లాయ్మెంట్ పీక్లో ఉంది, ఇన్ఫ్లేషన్ విజృంభిస్తుంది, బ్యాంకింగ్ సిస్టమ్, లెండింగ్ సిస్టమ్ డోల్డ్రమ్స్లో ఉంది, ఎక్స్పోర్ట్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో మనకు అర్థమైతలేదు, ప్లస్ కన్ఫ్యూజ్డ్ మైగ్రేషన్
అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఇండియాలో మన తెరపైకి వస్తున్నది. ఇది ఎవరు మాట్లాడారండి? అమెరికాతో పెట్టుకుంటే ఒక విచిత్రమైన డొమెస్టిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇది ఎకనామిక్స్ చదువుకున్న వాళ్లకు బాగా అర్థమవుతుంది. మోహన్ దాస్ పాయ్ అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఈవెన్ ఇఫ్ ట్రంప్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఎ ఫేర్ డీల్ అని చెప్పింది ఏమంటే, ఈవెన్ ఇఫ్ ట్రంప్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఎ ఫేర్ డీల్, there is nothing wrong in engaging with America even if we are not getting a fair deal. అంటే ట్రంప్ ఎలాంటి మూర్ఖపు ప్రపోజల్ పెట్టినా ఆ మూర్ఖుడితో మనం ఎంగేజ్ ఉండవలసిందే అన్నాడు. వాడిని మూర్ఖుడు అంటూ, వాడి అత్యాచారం అంటూ, ఆ అత్యాచారం చేసేవాడితోనూ కూడా మనము ఎంగేజ్ ఉండాలి. we should always feel that we are inferior and we should always keep the door open for a dialogue. చాలా మందికి బాగా మండుతుండొచ్చు, ఇదేం మొదనష్టపు సజెషన్, మోదీ ఇంత గట్టిగా ఉంటే ఈ మోహన్ దాస్ పాయ్ ఏమి ఇట్లా చెప్తున్నాడు. ఆయన బాగా ఆలోచించి చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాడే. ఆ పిచ్చివాడు ఏ కంట్రీకి అధినేత? ఇప్పుడు అమెరికాలో కొంతమంది పుటిన్ని పిచ్చివాడు అంటున్నారు. ఏం చేస్తున్నారు? పుటిన్ ఏమైనా చేయగలిగినరా? ఏం లేదు. జెలెన్స్కీ చాలా మంచివాడు. జెలెన్స్కీ పరిస్థితి ఏమి? జెలెన్స్కీ యుక్రెయిన్ని యుద్ధం బాటలో నడిపిండు అంటే అందరు కోపం వస్తుంది. కానీ జెలెన్స్కీ తన నేషనలిస్ట్ అజెండాని ముందు పెట్టుకొని పుటిన్ లాంటి వ్యక్తితో ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల వరకు కొట్లాడుతూనే ఉన్నాడు. బాగా లాసెస్ అవుతున్నా జెలెన్స్కీ పట్టు విడటం లేదు. మనం కంపేర్ చేస్తే మోదీకి అలాంటి దుస్థితి పట్టలేదు. అంటే అగ్రరాజ్యంతో యుద్ధం జరుగుతలేదు. ముదనష్టపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ని ట్యాకిల్ చేసే వరకే చెమటలు పడుతున్నాయి. శ్రీలంకలో సంక్షోభం వస్తే ఇండియాకే పెద్ద ప్రమాదం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అంటే చిన్న చిన్న అలజడికి షేక్ అయిపోతున్న మన దేశాన్ని ట్రంప్ చెప్పినట్టు వినకపోతే ఏమవుతుంది? మనం ట్రంప్ని పిచ్చోడు అనొచ్చు, ఉగ్రవాది అనొచ్చు, తిక్కన కొడుకు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. మనకు ఆప్షన్ లేదు. ఆ తిక్కన కొడుకుంటున్న శాసిస్తున్న రాజ్యంలో మన లక్షలాది మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. గమనించవలసిన పాయింట్ ఏమంటే, అక్కడ నివసిస్తున్న లక్షలాది భారతీయులు ట్రంప్ని పిచ్చోడు అనలేకపోతున్నారు. మోదీకి ప్రాబ్లం ఏమంటే, అక్కడ ఉన్న ఇండియన్స్ ధైర్యంగా ట్రంప్ పిచ్చోడు అనే ధైర్యం లేదు వాళ్ళకి. కానీ మోదీ వాళ్ళ తరఫున వత్తాసుపులు పుచ్చుకొని సైలెంట్గా పోయే అవసరం ఏర్పడింది. చాలామంది ట్రంప్ని ధీటుగా ఎదుర్కొన్నాడు మోదీ. మోదీ లేకపోతే వేరే అంటే ఇప్పటి వరకు లొంగుబాటుకు గురయ్యేవాడు అంటున్నారు. మోదీ సైలెంట్గా ఉన్నాడు కానీ లొంగిపోయాడు. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మనలాంటి ముదనష్టపు దేశం 140 కోట్ల పాపులేషన్ ఉండి, అంటే పదుల సంఖ్యలో రిలీజియన్స్ ఉండి, భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక పాయింట్ తప్ప
మన దేశం గురించి చెప్పుకునే అంత థింగ్ ఏం మిగలలేదు ఇంకా. భిన్నత్వంలో ఏకత్వం, ఇది గ్రేటెస్ట్ పాయింట్, బిగ్గెస్ట్ డెమోక్రసీ. ఈ రెండు తప్ప మనం భారతదేశాన్ని అంటే వత్తాసు పుచ్చుకొని ఇవని చెప్పే స్టేచర్ ఇప్పుడు భారతదేశానికి లేదు, ఉండబోదు కూడా. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ ఇండియాని ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడో ఇంటర్నలీ మన బతుకులు అలా లేవు. అది బీజేపీ లీడర్లు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే మోదీని ఎదిరించలేని వాళ్ళు కూడా ఏం ఒప్పుకుంటున్నారంటే మోదీ బయట ఇండియాది ఏం బిల్డప్ ఇస్తాడో లోపల ఇండియాకు అంత స్ట్రెంగ్త్ లేదు. అందరు అందుకోసం మోదీని పొగుడుతున్నారు, బయట పోయి ఇండియా ఇమేజ్ ఎలా మెయింటైన్ చేశాడు. ఇండియా ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇండియా అసలు రూపం ఆయన బయట పెడతలేడు. ఒక బ్లాంకెట్ వేసి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై భారతదేశం ఒక పవర్ఫుల్ దేశంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దానికోసం మోదీకి ఫుల్ క్రేజ్, ఎక్కడ పోయినా మోదీకి సన్మానాలు అవి ఇవి. మీరు గమనిస్తే ఇది మోదీ సన్మానం కాదు, ఇండియాస్ పర్చేసింగ్ పవర్. ఇది మోదీ సృష్టించిన ఎకానమీ కాదు. భారతదేశంలో ఉన్న జనాలు తమ చాకచక్యంతో తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అల్లిన ఒక నెట్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అంటే టాప్ సిఇఓలు, ఇండస్ట్రియలిస్ట్స్ మెయిన్ పొజిషన్లో ఉన్నారు. అంటే తమ మేధస్సుతో భారత ప్రభుత్వం ఏమీ చేయకపోయినా తమ మేధస్సుతో భారతదేశపు ఇమేజ్ని మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళంతా. అన్ఫార్చునేట్లీ ఇలాంటి మేధావులకు ప్రధాని మోదీ. 80% ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ మోదీకి అర్థం కాని విషయాలు. 80%. అది ఇంటర్నేషనల్ రిలేషన్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఈవెన్ డొమెస్టిక్ ఇష్యూస్ కూడా, డొమెస్టిక్ పాలిటిక్స్ కూడా మోదీకి కొద్దిగా అర్థం కాదు. ఆయన చుట్టుపక్క ఉన్న వాళ్ళు బ్యూరోక్రాట్స్, ఆర్ఎస్ఎస్లో మేధావులు వీళ్ళంతా మోదీని ఎలాగో అలాగా మెయింటైన్ చేస్తున్నారు. మోదీ కూడా ఒక పెద్ద అటానమస్ కీలుబొమ్మ. అంటే ఎవ్వరూ మాట విననట్టు బిల్డప్ ఇచ్చే మోదీ, అటానమస్గా డిసిషన్ తీసుకునే బిల్డప్ ఇచ్చే మోదీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఈ సర్కిల్ ఆఫ్ పీపుల్ అండ్ బ్యూరోక్రాట్స్. లేకపోతే మోదీ ఎప్పుడో సౌత్ ఇండియాని ఛేదించేవాడు. ఆయన దగ్గర ప్లాన్స్ ఏం లేవు, ఈవెన్ అమిత్ షా దగ్గర కూడా ప్లాన్స్ ఏం లేవు. అలా చెప్పాలంటే సౌత్ ఇండియా బీజేపీని భరిస్తుంది, అది మోదీకి తెలుసు. సౌత్ ఇండియా మోదీని భరిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్న ఇమేజ్ ప్రాక్టికలీ ఇండియాది కాదు. ఆయన ప్రొజెక్ట్ చేసుకునే ఇమేజ్లో మ్యాక్సిమం సౌత్ వాళ్ళ పవర్ ఉంది. సౌత్లో ఆయనకు స్థానం లేదు, కానీ సౌత్ వాళ్ళ చరిత్ర ఎంత ఘనంగా ఉందంటే అది టోటల్ భారతదేశ చరిత్రగా మోదీ బయట పోయి డబ్బా కొట్టుకుంటున్నాడు. మళ్ళీ ఓట్లు రాలేవు సౌత్ ఇండియాలో వాళ్ళకు. అంటే ఇలాంటి దుర్భరమైన స్థితిలో మోదీ ఉన్నాడు, మనం కూడా ఉన్నాం. మన పిల్లలకు జాబ్స్ దొరకలేవు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు పెరిగిన ప్రభుత్వం ఏం చేస్తలేదు. అదీ కాకుండా ఒక మనిషి రిటైర్ కావాలంటే కూడా భయపడే సిచ్యువేషన్ ఉంది. కరప్షన్ విచ్చలవిడిగా అలాగే ఉంది. మై ఖావుంగా నా ఖానే దుంగా అనేది ప్రాక్టికలీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఉండొచ్చు, కానీ ఒక మెట్టు బయట పెడితే
అందరూ తింటారు, అందరూ తిననిచ్చేవాళ్లే. కాబట్టి తన సొంత ఆఫీస్లో జరిగే విషయాలను దేశంపై రుద్దడం మోదీ చేస్తున్న అతిపెద్ద తప్పు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమంటే, డొనాల్డ్ ట్రంప్ లాంటి పిచ్చోడితో పెట్టుకుంటే మనకేమి? ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే ఎక్స్పోర్ట్ సెక్టర్లో లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు రోడ్డున పడతారు. ఇప్పుడు ఏం జరగబోతుంది భారతదేశంతో? ఆ పిచ్చోడితో పెట్టుకుంటే, ట్రంప్తో పెట్టుకుంటే ఏమవుతుంది? ట్రంప్ పిచ్చోడే. వాడి పిచ్చితనం వల్ల మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరగదు. అంటే ఈ ధరలు పెరగవు, వస్తువుల ధరలు పెరగవు, కానీ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే ఖర్చు చేసే శక్తి తగ్గిపోతుంది. మీరు చూడండి, ఒక విచిత్రమైన ఎకనామిక్స్లో ఎంత విచిత్రమైన థింగ్స్ ఉంటాయి, చాలామంది అర్థం చేసుకోరు. ధరలు పెరగవు. ధరలు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల కందిపప్పు వచ్చే 3 ఏళ్ల వరకు కూడా 100 రూపాయలే ఉంటుంది. మీకు అందరికి అర్థం కావడానికి చెప్తున్నా ఎకనామిక్స్ ఎట్లుంటుంది. కానీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఒక మనిషి ఒక నెలలో 1 కిలో కందిపప్పు కొనే సామర్థ్యం నుంచి ఆయన సామర్థ్యం ఒక నెలలో 1/2 కిలో కందిపప్పు కొనే సామర్థ్యానికి పడిపోతుంది. కందిపప్పు కొంటాడు, కానీ 1/2 కిలో కొనే సామర్థ్యం ఉంటుంది. అంటే చాలామంది అప్పుడు కందిపప్పు కొంటున్నాడు, ఇప్పుడు కందిపప్పు కొంటున్నాడు. అప్పుడు కిలో కొనేవాడు, ఇప్పుడు 1/2 కిలో కొంటున్నాడు. అంటే పర్చేసింగ్ పవర్ ఆయనకు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకంటే ఆయనకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేసే అంత ఇన్కమ్ తగ్గిపోయింది. ట్రంప్తో పెట్టుకుంటే ఏమవుతుందంటే, అన్నీ సజావుగా ఉన్నట్టే ఉండి, అంటే మన నార్మల్ పీపుల్కి పెద్ద ఎఫెక్ట్ కాదు, కానీ ఎవరు అప్పర్ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్, హై నెట్వర్త్, అంటే సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. అయితే మనకేమీ అనుకుంటుండొచ్చు, ఇప్పుడు నేను అదే చెప్పిన 3-4 నెలల వరకు సామాన్యులకు ఎలాంటి డోకా లేదు. 3-4 నెలల వరకు సామాన్యునికి డొనాల్డ్ ట్రంప్కి ఏ సంబంధం ఉండదు. ఎప్పుడు దేశంలో ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందో, వాళ్ళ బిజినెస్ దెబ్బతిని ఒక 3-4-6 నెలలు అయిన తర్వాత అంటే వాళ్లకు మనకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత సత్తా, ధైర్యము, తెలివితేటలు, వెసులుబాటు ఉండదు. అప్పుడు ఒక 6 నెలల తర్వాత ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎఫెక్ట్ మనపై కనిపిస్తుంది. అప్పటివరకు ఏం కనిపించదు. 3 months 4 months వరకు ఏ ఎఫెక్ట్ ఉండదు. 4th 5th 6th 7th నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ ఎంతవరకు మూర్ఖంగా ఉంటాడో మన పరిస్థితి అంత దయనీయంగా మారుతుంది. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ పిచ్చి తగ్గించడానికి మన దగ్గర మార్గాలు ఉన్నాయా అంటే లేనే లేవు. మనకు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి తగ్గించే మందులు మన దగ్గర లేవు. అయితే డొనాల్డ్ ట్రంప్ పిచ్చి ఎవరు తగ్గించాలి? మీరు చూడండి, మోదీ పిచ్చి తగ్గించాలన్నా ప్రజలే తగ్గించాలి, డొనాల్డ్ ట్రంప్ పిచ్చి తగ్గించాలన్నా ప్రజలే తగ్గించాలి. అంటే అక్కడ ప్రజలు, అమెరికన్స్. అది జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం అమెరికన్స్ ట్రంప్ చర్యల వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనుకుంటున్నాడు చాలామంది. ఇప్పుడు ఇండియాలో జరిగే మిర్రర్ ఇమేజ్ ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. అక్కడ వాళ్లకు తరిమేస్తుండు కదా ట్రంప్ అందరినీ, ఆ జాబ్స్ వాళ్ళకి దొరుకుతాయి. చూడండి ఎట్లుంటుంది ఎకనామిక్స్, ఎంత పవర్ఫుల్ అంటే చావనీయదు, బతకనీయదు, మధ్యలో ఇట్లా ఏలాడిస్తుంటుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా ఇది ఫేస్ చేయక తప్పదు. మన తొక్కల భారతదేశం ఎంత. ఇప్పుడు ఏం జరుగుతుంది? ట్రంప్ తరిమేస్తున్నాడు. మీకు అర్థం చేపిస్తున్నా క్లియర్గా, బయట న్యూస్ గీసిని ప్యానిక్ కాకండి. ట్రంప్ విదేశీయాలని తరిమేస్తున్నాడు, H-1B వీసాని తరిమేస్తున్నాడు. ఇది తరిమేస్తే ఈ ఖాళీ ఏర్పడతాయి.
అక్కడ అమెరికన్స్ వచ్చి కూర్చుంటారు. అక్కడ వరకు బాగుంది. ఈ అమెరికన్స్ యొక్క ప్రొడక్టివిటీ, అమెరికన్స్కి ఎంత శాలరీ ఇవ్వాలి? వాళ్ళు మన శాలరీ అయితే తీసుకోరా, కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు. అయితే ఎక్కువ తీసుకుంటారు సరే, అక్కడ కంపెనీలో అంటే ఇప్పుడు గ్లోబల్ ఆర్డర్ ఎట్లుందంటే, ఇప్పుడు అందరూ డబ్బులు జేబులోంచి బయట తీస్తలేరు. ఏ ఫార్మ్ ఏ కంట్రీ అయినా సరే జేబుల్లోంచి డబ్బులు బయట తీస్తలేరు. మరి అమెరికన్ కంపెనీస్ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళ సేల్స్ తగ్గిపోయి, వాళ్ళ టోటల్ అంటే గ్లోబల్ హోల్డ్ తగ్గిపోతే, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్టివిటీ పక్కన పెట్టండి, అంటే వాళ్ళ మార్జిన్స్ గిన కొద్దిగా కింద మీద అయినాయి అంటే వాళ్ళు అతి దారుణంగా ప్రవర్తిస్తారు. అంటే ఒక క్వార్టర్లో లాస్ వచ్చిందంటే ఒక 10,000 మందిని పీకి పారేస్తారు. అంటే అంత దారుణంగా ఉంటాయి అక్కడ. టెంపరీ మనం పోయిన ఉద్యోగాల్లో అమెరికన్స్ని కూర్చోబెడుతుండొచ్చు, వాళ్ళని మేపుతుంటాయి. ఎంతసేపు మేపుతాడు? కంపెనీ ప్రాఫిట్లో ఉండే వరకే మేపుతాడు. అంటే ఒక 3 నెలలు మేపుతారు. 3వ నెల దాటిందా అందరినీ పీకేస్తారు. పీకేసాక మళ్ళీ ఏం క్వశ్చన్ వస్తుంది? అతి తక్కువ ధరలో ఎవరు పనిచేస్తారు రా నాయన అంటే మళ్ళీ భారతీయులు, చైనా వాళ్ళు, ఏషియన్ కంట్రీస్ వాళ్ళే పనిచేయాలి. అంటే 3 నెలల వరకు ఈ నాటకము, ఈ బీభత్సము, ఈ నరకము అనుభవించి మళ్ళీ అమెరికన్స్కి నరకము, మళ్ళీ మన వాళ్ళ పిలుపు, మళ్ళీ మన వాళ్లకు బెదిరింపులు. తక్కువలో చేస్తే అమెరికాలో ఉండొచ్చు, ఎక్కువ డిమాండ్ చేస్తే అమెరికాకు రావద్దు. అంటే ఇప్పుడు అమెరికా కంపెనీస్ని సస్టైన్ చేయాలంటే అమెరికా మళ్ళీ ఇండియన్స్ని అతి తక్కువ ధరలో తీసుకోవాలి, అతి తక్కువ శాలరీలో తీసుకోవాలి. ఈ ఉద్యోగం ఊడిపోయిన అమెరికన్స్ ప్రెషర్ వేస్తుంటారు. ఇక్కడ రావడానికి రెడీగా ఉన్న ఇండియన్స్ తపన పడుతుంటారు. అంటే 2 బ్యాలెన్స్ ఎవరు చేయాలి? ఆ పిచ్చి ట్రంప్కి 6 నెలల తర్వాత తిరిగే వరకు అక్కడ నొయ్యి ఇటువైపు గొయ్యి అని రాకపోతే చూడండి. కంపెనీలు బతకాలంటే చైనా, ఇండియా నుంచి జనాలు పనిచేయాలి. అమెరికన్స్ బతకాలి అంటే అతి తక్కువ జీతంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇవ్వాలి. అది ఇవ్వలేరు. అంటే మళ్ళీ యథాస్థితికి అమెరికా చేరుకుంటుంది. 6 నెలలు పడుతుండొచ్చు, 2 సంవత్సరాలు పడుతుండొచ్చు. కానీ ట్రంప్ తిక్క ఫస్ట్ వాళ్ళ సిటిజన్సే భరించారు. ప్రస్తుతానికి అమెరికా తిక్కోడు అని వాళ్ళే చెప్తున్నారు, స్కూల్ పిల్లగాళ్ళ వ్యవహరిస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఆయన ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళనంత తరిమి కొడితే మనకు ఉద్యోగాలు ఈజీగా వస్తాయని అమెరికన్స్ అందుకోసం ట్రంప్పై ఎక్కువ దాడి చేస్తలేరు. ట్రంప్ వీళ్ళనంతా పంపించేస్తే మనకు ఆపర్చునిటీస్ వస్తాయని టెంపరీగా ఆలోచిస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇండియన్స్ సేవలు కావాలి, చైనీస్ వాళ్ళ సేవలు కావాలి, చైనీస్ గూడ్స్ కావాలి, అతి తక్కువలో రా మెటీరియల్స్ కావాలంటే మళ్ళీ సప్లై చేసేటోళ్ళు వీళ్ళే. కాబట్టి ట్రంప్ పిచ్చోడైనా ఆ పిచ్చోడి మాటలు ప్రస్తుతం వినండి అంటున్నారు. దానికి మోదీ రెడీగా లేడు. మోదీ ఏమనుకుంటున్నా అంటే వీడితో ఒక్కసారి ఈ బురదలో దిగితే ఇంకా మనం బయటికి వెళ్ళలేము అనుకుంటున్నాడు మోదీ. కానీ అందరూ పెద్ద వాళ్ళు గమనిస్తుంది ఏమంటే ఈ పిచ్చి ట్రంప్కు కొద్దిగా దువ్వి ఒక 3-4 నెలలు వాడిని దువ్వితే ఈ గండం పోతుంది. గండం పోయినాక మళ్ళీ మనం పాత శైలిలో మనం అమెరికాని గ్రాప్ చేయొచ్చు అంటే మోదీ ఒప్పుకుంటలేడు. మోదీకి కాంప్రమైజ్ అయితే ఇండియాలో ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఏదో ఇండియన్ ఎకానమీలో తేడా ఉంది. ఇప్పుడు ఈ మోదీని చూసి ఏమనుకోవాలి అందరంటే భారతదేశం చాలా గట్టిగా ఉంది, అందుకోసం మోదీ అంత గట్టిగా ఉన్నాడు అని. మోదీ తన బలం తో నిలబెడుతున్నాడు. భారతదేశం అంత దమ్ము లేదు. ఎందుకంటే అందరు చెప్తున్నారు ట్రంప్ మాట నేను ఒక 4 నెలలు నేను ట్రంప్ను వాళ్ళే ఎలగొడతారు, తర్వాత మనం చూసుకుందాం అంటే మోదీ రెడీగా లేడు. మోదీ ఏమనుకుంటున్నాడు అంటే నేను ట్రంప్కు లొంగితే మన ఎకానమీ మన వీక్ ఉన్నట్టు మన ప్రజలకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. మోదీ మన దేశాన్ని దిగదార్చిండు కానీ పెంచలేదు అని అందరూ అంటారు. మరి ఈ ఇమేజ్ డ్యామేజ్ ఎట్లా చేసుకోవడానికి రెడీ అవుతాడు? మోదీగా రెడీగా లేడు. మోదీ తన మేకపోతు గాంభీర్యం దేశంపై చూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అక్కడ.
ఎవరి గాంభీర్యము ఏది మేకపోతు గాంభీర్యం ఎవరికి అర్థమైతలేదు. అక్కడ ప్రెసిడెంట్ని అక్కడ ప్రజలు అలాగే సమర్థిస్తున్నారు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని మన ఇండియా వాళ్ళు అలాగే సమర్థిస్తున్నారు. కాబట్టి మనం టోటల్ ఫిగర్ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతే ఒక 6 నెలలు తీవ్రమైన సంక్షోభం ఏర్పడితే మందికి 6 నెలలు సంవత్సరము ఉద్యోగం లేకుండా ఉండడానికి కాదు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ భారతదేశం నుంచి పయనాలు స్టార్ట్ అవుతాయి వేరే విదేశాలకు. ఏ దేశం అంటే ఆ దేశానికి పోతారు, ఏ పని అంటే ఆ పని చేస్తారు. అంటే ఆ ఒత్తిడి వల్ల ఏమైందంటే నిరుద్యోగం 6 నెలలు 3 నెలల నుంచి 6 నెలలు దాటిందంటే పలాయనం స్టార్ట్ అవుతుంది. అంటే భారతదేశంలో ఉండలేక ఇక్కడ బతకలేక చాలా మంది అంటే బాగా ఇండియాకి అలవాటు పడ్డోళ్ళు కూడా విదేశాలకు పోయి పనిచేయాల్సి వస్తుంది. అరాకొర జీతంతో బతకడానికి పనిచేసే దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వం గమనిస్తలేదు. అక్కడ పిచ్చోడు ఒక రకమైన పిచ్చోడు, ఇక్కడ ఒక రకమైన పిచ్చోడే. ఏమంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇద్దరు దేశభక్తులే, ఇద్దరు యాక్టర్సే, మంచి కళాకారులే ఇద్దరు. ఈ ఇద్దరి కళాకారులను ఆ ఇరు దేశాల ప్రజలు భరించలేక భరిస్తున్నారు. ఇది ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఇద్దరు కళాకారులే, ఇద్దరు దేశభక్తులే, ఇద్దరు పిచ్చోళ్లే, రకరకాల పిచ్చి. వాళ్ళని భరించవలసింది ఎవరు? అమెరికన్స్ డొనాల్డ్ ట్రంప్ని భరించాలి, మనం మోదీని భరించాలి. ఇది ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఎవరైనా ఎకనామిక్స్ చదువుకున్నాడు, ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలిసినోడు, పాలిటిక్స్ తెలిసినోడు ఏమంటాడంటే ఇద్దరు ఒకటే స్థాయికి చెందిన వాళ్ళు, ఒకడికి ఒక పిచ్చి ఇంకోటికి ఇంకో పిచ్చి. కనుక మనము ఇద్దరు పిచ్చోళ్లను ఒక 6 నెలల సంవత్సరం భరిస్తే, ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటుంటారు ఆ మోదీకి కొద్దిగా పిచ్చింది సార్, కొద్దిగా ఆగండి, వాడే డీలా పడతాడంటే వాడు ఒప్పుకుంటలేడు డొనాల్డ్ ట్రంప్. నేను చెప్తే నా ఫోన్ కాల్ ఎత్తాడా, నేను పని చేస్తా అని 500% టారిఫ్ అండి. అక్కడ ట్రంప్కి చెప్తున్నా పిచ్చోన్లాగా చేయకు, 50% టారిఫ్కే దిక్కు లేదు, 500% పెడితే వాళ్ళు ఇంకా ఎట్లుంటారో మనకు తెలియదు, పరిస్థితి తారుమారయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు కొద్దిగా కామ్గా ఉండాలంటే ట్రంప్ ఒప్పుకుంటలేడు. అదొక రకమైన పిచ్చి, ఇది ఒక రకమైన పిచ్చి. కాబట్టి ఇద్దరు ఒకటే ప్లాట్ఫామ్ పై ఉన్నారు. కాబట్టి మనం అందరము మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకరిపై ఆధారపడి మన జీవితాలను అభాస్పాలు చేసుకోవద్దు. దాన ధర్మం కాదు మన జీవితం. కాబట్టి ఎవరు ఎంత పిచ్చోళ్ళైనా మనం పిచ్చోళ్ళు కాకుండా ప్రాక్టికల్ సిచ్యువేషన్ని గమనించి మన జీవితాలు వచ్చే 6 నెలలు చాలా క్రిటికల్. వచ్చే 6 నెలలు చాలా క్రిటికల్. ఎందుకంటే ఈ దెబ్బ మనకు తగలాలంటే ఇంకో 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత ఆ దెబ్బల ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. 3 మంత్స్ వరకు ఏ భయం లేదు. 3 మంత్స్కినే ఇది ఇంకా ఇట్లనే కొనసాగించి ఈయన ఇట్లా ఆయన అట్లే ఉంటే ఈ దెబ్బ మనకు కూడా తగిలే అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను చెప్తూనే ఉన్నా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ లైఫ్ లీడ్ చేస్తే కానీ కొన్ని డబ్బులు ఆదా కావు. ఆ డబ్బులు ఒక కుషన్లా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చే క్రైసిస్ని ఎదుర్కోవాలంటే మనకు ఒక కుషన్ కావాలి. మనం విచ్చలవిడిగా ఇప్పుడే డబ్బులు ఖర్చు చేసి అప్పుడు లోన్స్ కూడా ఇవ్వవు బ్యాంకు. ఎందుకంటే ఎకానమీ కుదేలవుతుంటే బ్యాంకులు లోన్స్ కూడా ఇవ్వవు. ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకున్న అసెట్స్ అంటే ల్యాండ్స్, బిల్డింగ్స్ అమ్ముడు పోవు. ఎందుకంటే ప్రజల దగ్గర పైసలు ఉండవు, కొనుగోలు శక్తి ఉండదు. మనం అనుకున్న అమ్మలే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. బ్లైండ్గా ఒక మనిషిని నమ్మకండి. నిండా మునిగినాక మళ్ళా ఎందుకు నమ్మినామా అని పెద్ద బిల్డప్ ఇవ్వకండి. నేను మోదీని తప్పు పడతలేను, డొనాల్డ్ ట్రంప్ని తప్పు పడతలేను. సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదు. దేశ నాయకుల్ని దేశస్తులు నమ్మే పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ మోదీని నమ్మే పరిస్థితి లేదు. మోదీ డొనాల్డ్ ట్రంప్ని నమ్మే పరిస్థితి లేకున్నా మనము మన జీవితాన్ని మనదైన శైలిలో డొమెస్టికలీ బతకాలి. అంటే ఎక్కువ ఇంటర్నేషనల్, ఎక్కువ విజృంభించకుండా, ఎక్కువ విచ్చలవిడితనం, షో ఆఫ్ చేయకుండా సాధారణ జీవితాలు గడపాల్సిందే అని అందరికీ సూచిస్తూ నమస్కారం.